మధు కాలేజ్కి రావడం మానేసి 10 days అయిపోయింది. ఎదురుచూసి నాకు విసుగొచ్చింది. మధుని చూడకుండా ఉండలేనని నాకు అర్థమైంది. కానీ కాలేజ్కి రావడం లేదు. ఏం చేయాలో అని ఆలోచించి చివరికి డెసిషన్కి వచ్చాను. ఎవరు మీరు? సార్, ఐఎమ్ చందు. ఓ, చందు అంటే నువ్వేనా? డైరెక్ట్ గా ఇంటికి వచ్చారా? ఏంట్రా అసలు నీ గురించి ఏమనుకుంటున్నావురా? ఏంట్రా కాలేజ్ లేదో ఓవరాక్టింగ్ చేస్తున్నావట? సార్ అని చెప్పేదేనండి సార్. మాట్లాడద్దు. వదలంటున్నానా? వదలన్నయ్యా, వదలు. నేను నువ్వు లోపలికెళ్ళు. జాగ్రత్త. వెళ్ళన్నయ్యా. మధు, ఐఎమ్ సారీ. నేను కావాలని నీ శారీ పట్టుకోలేదు. ఇట్స్ బై మిస్టేక్. అయినా 10 మందిలో నీ పరువు తీస్తే నాకేం వస్తుంది? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, జరిగిందేదో జరిగింది. ఇక నేను కాలేజ్కి రావడం లేదు. నిన్ను చూడకుండా నేనుండలేను. నేను ఆ కాలేజ్కి రావాలంటే నువ్వు రాకూడదు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అయినా నువ్వేంటో నాకు అసలు అర్థం కావట్లేదు. నేను లవ్ చేస్తున్నానంటే నమ్మవేంటి? నువ్వెందుకు లవ్ చేయవు? వై డోంట్ యు లవ్ మీ? లవ్ వస్తువు కాదు, అడగ్గానే ఇచ్చేయడానికి. అయినా నీది లవ్ కాదు, కేవలం అట్రాక్షన్. అట్రాక్షన్ కాదు, లవ్. 1 year నుండి నిన్ను సిన్సియర్గా లవ్ చేస్తూనే ఉన్నాను. అదే సిన్సియారిటీతో వేరే అమ్మాయి వెనకాల పడుంటే 1 dayలో ఐ లవ్ యూ చెప్పేది. ఇంపాసిబుల్. 1 day కాదు కదా, 10 years నువ్వు ఆ అమ్మాయి వెనకాల పడ్డా మనసులో ప్రేమ లేకుండా నీకు ఐ లవ్ యూ చెప్పదు. చెప్తుంది. చెప్పదు. చెప్పితే నువ్వు చెప్పినట్లు చేస్తాను. మాట మీద ఉంటావా? మాట మార్చను. 2 days 2 months హాలిడేస్ కంప్లీట్ అయ్యే లోపు నువ్వు ఈ ఛాలెంజ్ లో గెలవడానికి ట్రై చేయి చందు. బట్ 1 thing, ఆ అమ్మాయి ఈ ఊరమ్మాయి కాకూడదు, నీకు రిలేటివ్ అయి ఉండకూడదు, నీకు తెలుసుండకూడదు, క్యారెక్టర్ మంచిదవ్వాలి. ముఖ్యంగా మన ఛాలెంజ్ విషయం ఆమెకు అస్సలు తెలియకూడదు. ఓకే, ఒక మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటాను. తనతో ఐ లవ్ యూ చెప్పించుకుంటాను. నీ మెళ్ళలో 3 ముళ్ళు వేస్తాను. ఆల్ ద బెస్ట్. ఓకే, బాయ్.